నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమః. ఉపదేశసారం 19వ సూత్రం. అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. ఐపతత్యహం నిజ విచారణం. అహమయం కుతో భవతి చిన్వతః ఐపతత్యహం నిజ విచారణం. దీని యొక్క అర్థము, నేను అనే భావన అంటే నేను అనే తలంపు ఎక్కడి నుండి పుడుతుందని అన్వేషిస్తే ఆ నేను అనే భావన పతనమైపోతుంది. దీనిని ఆత్మవిచారణ పద్ధతి అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక ఉపదేశసారంలో 9, 11, 16 సూత్రాలు గుండెకాయ లాంటివి అన్నమాట. ఎందుకంటే ఎలాంటి సాధన చేస్తే ఆ సమాధి స్థితికి చేరుకోవచ్చునో ఈ 9, 11, 16 సూత్రాలు మనకు ఇంతకుముందే వివరించాయి. ఇక మరి 18, 19, 20 సూత్రాలు ఈ ఉపదేశ సారానికి ప్రాణము లాంటివి అన్నమాట. ఎందుకంటే ఈ సూత్రాలు ఆత్మవిచారం ఎలా చేయాలో, ఆ మోక్షాన్ని ఎలా పొందాలో తెలియజేస్తావి కాబట్టి. ఇక ఇంతకుముందు 18వ సూత్రం ద్వారా ఆలోచనల గురించి, మనస్సు అంటే ఏమిటో తెలుసుకున్నాము. మనస్సు అంటే ఆలోచన సముదాయము అన్నమాట. ఎవరైనా మహర్షిని ఉపదేశం ఇమ్మని కోరితే అప్పుడు భగవాన్ నీవెవరో తెలుసుకో అని బోధించేవారంట. దీనినే ఆత్మ విచారణ మార్గం అంటారు. ఇక ముందుగా తపస్సు అంటే ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆ నేను అనే భావన ఎక్కడి నుండి కలుగుతుందో పరిశీలిస్తే మనస్సు ఆత్మలో లీనమవుతుందన్నమాట. అదేవిధంగా జపం చేస్తుండగా మంత్రనాదం ఎక్కడి నుండి ఉద్భవిస్తుందో పరిశీలిస్తే ఆ మనస్సు ఆత్మలో లీనమవుతుందన్నమాట. దీనినే తపస్సు అంటారు. మరి ఆత్మవిచారణ అంటే ఏమిటి? ఆ నేను అనే భావం యొక్క మూలాన్ని అన్వేషించడమే ఆత్మ విచారణ మార్గము అన్నమాట. అంటే ఇక్కడ తపస్సుకు మరియు ఆత్మ విచారానికి ఎలాంటి భేదము లేదన్నమాట. ఆ నేను అనే భావన యొక్క మూలాన్ని అన్వేషిస్తే చాలు, ఇంకేమి చేయవలసిన పని లేదని, ఇదే సూటి అయిన మార్గము అని మహర్షి వివరించేవారట. ఎందుకంటే ఇది బోధిస్తే ఇంకా ఎలాంటి జ్ఞానము బోధించవలసిన అవసరము లేదని ఆ మహర్షి ఈ ఆత్మ జ్ఞానాన్ని తప్ప ఇంకా ఏది బోధించేవారు కాదట. అందుకని ఈ యొక్క ఆత్మజ్ఞానము ఎంత ముఖ్యమైనదో మనము గుర్తించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ నేను అనే భావం పడిపోతుందో, అంటే ఈ నేను అనే అహం పడిపోతుందో, అప్పుడు ఆ ఆత్మ ఒక్కటే, అంటే ఆ ఆత్మజ్ఞానము ఒక్కటే స్వస్వరూపంగా విరాజిల్లుతుందన్నమాట. అంటే ఆ ఆనంద స్వరూపం ఒక్కటే మిగులుతుందని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంటే ఆ సత్యమైన, ఆ ప్రకాశవంతమైన ఆ ప్రకాశము ఎప్పుడూ సూర్యునిలా వెలుగుతూనే ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. ఇక మోక్షాన్ని పొందడానికి జ్ఞానము ఒక్కటే సాధనము అని మహర్షి వివరించే ప్రయత్నం చేశారు. ఆ జ్ఞానాన్ని మనం మనస్సుతోటే పొందాల్సి ఉంటుంది. మరి ఆ అహంకారాన్ని జ్ఞానంతో మాత్రమే నశింప చేసుకోగలుగుతాము. అంటే ఆ అహంకారాన్ని అన్వేషిస్తే ఆ అహంకారం అంటూ ఏమీ లేదని తెలిసిపోతుంది. ఈ 19వ సూత్రంలో ఆత్మవిచారణ ఎలా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఆ నేను అనే భావన ఎక్కడి నుండి పుడుతుందో వెతకాలి. ఇదే సాధకుడు చేయవలసింది అని మహర్షి పలుసార్లు వివరించేవారు. అయితే ఇక్కడ ఇది కంటికి కనిపించే వస్తువు కాదు కదా ఆ మనస్సును వెతకడానికి. మరి ఆ మనస్సుకు రూపం అంటూ ఏమీ లేదు కదా. అంటే ఆ నేను అనే భావనను మాత్రమే ఎలా వెతకాలి అని మనము అన్వేషించాల్సి ఉంటుంది. ఇది ఎవరికి వారే ఈ అన్వేషణ మొదలు పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా
అంటే సుఖం, దుఃఖం, సంతోషము, కోపము, ఆనందము లాంటివి మనం ఎలా అనుభూతి చెందుతామో, ఈ నేను అనే భావన కూడా ఒక అనుభూతే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఆ నేనును అనుభూతి చెందుతూనే వెతకాల్సి ఉంటుంది. మరి అది ఎలా సాధన చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు నిశ్శబ్ద వాతావరణంలో ఏకాంతంగా ఏదైనా సుఖాసనంలో కూర్చొని ఆ వెన్నెముకను, మెడను మరియు తలను మనం స్ట్రేట్గా ఉంచి కూర్చోవలసి ఉంటుంది. తర్వాత కళ్ళను మూసుకోవాలి. తర్వాత పరిపూర్ణంగా మన శరీరాన్ని, మన మనస్సును రిలాక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి భావాలు ఉండకుండా శరీరాన్ని, మనసును రిలాక్స్గా ఉంచాల్సి ఉంటుంది. అంటే ఈ స్థితిలో తలంపులు, ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటిని మనం ఏమాత్రము పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదనుకోవాలన్నమాట. ఈ స్థితిలో ఆ నేను అనే ఒకే ఒక్క ఆ మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఒక్కసారి ఆ నేనును అనుకున్న తర్వాత ఆ నేను అనే భావన మాత్రమే మనము ఈ ధ్యానంలో ఉండాలన్నమాట. అంటే ఆ అనుభూతి పట్ల ఫోకస్గా, అటెన్షన్గా ఉండాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ వేరే ఆలోచనలు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకూడదు అన్నమాట. అంటే ఆ నేను మీదనే మనము ఆ ఫోకస్, ఆ నేను అనే భావన ఒక్కటి మాత్రమే మనలో ఉండగలిగానమాట. అంటే ఆ నేను అనుభూతి మాత్రమే ఉండాలి, మరేది అనుభూతి ఉండకూడదు. దాని మీదనే మనము కాన్షియస్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మహర్షి చెప్పిన విధంగా ఆ నేను అనే ఒకే ఒక్క భావాన్ని విడవకుండా పట్టుకో, ఇతర భావాలు రాకుండా చూసుకో అని మహర్షి చెప్తూ ఉండేవారు. అంటే చివరగా మన ధ్యాస మొత్తము ఆ నేను అనే భావన మీద మాత్రమే ఉండాలి. అంటే ఆ నేను అనే అనుభూతి పైననే మన ధ్యాస అనేది ఉండాలన్నమాట. ఇక్కడ ఈ విధంగా చేయగా కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలు ఇది సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆలోచనలు పూర్తిగా నశిస్తాయన్నమాట. అంటే ఇక్కడ అజ్ఞానమే మనస్సు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎవరిలో అయితే ఆ మనస్సు పూర్తిగా నశించిన తర్వాత, అంటే ఆ అజ్ఞానము పూర్తిగా పోయిన తర్వాత చివరకు మిగిలేది ఆ జ్ఞానమే అని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి. చివరగా సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.